హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసరికి మన ఇళ్ళల్లో వాడే హోటల్లో వాడే ఇళ్ళల్లో వాడే గ్రైండర్ పత్రం అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ పత్రంకి వచ్చేసరికి చైన్ అనేది వరకు ఊడిపోతుంది, నట్ అనేది లూజ్ అయిపోయి లోపల నట్ అనేది బోర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పత్రం పిడి అనేది రిమూవ్ చేసుకొని కొత్త పిడి అనేది వేసుకోవాలన్నమాట. పాత పిడిని అనేది రిమూవ్ చేసుకొని మామూలుగా పిడి రిమూవ్ చేసుకొని మొత్తం నీట్గా డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. నీట్గా అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొత్త పీడ అనేది తీసుకొని వచ్చామన్నమాట. కొత్త పీడ అనేది కరెక్ట్గా సైజ్ చూసుకొని అవసరం లేదు మొత్తం ఎక్స్ట్రా వచ్చిన వుడ్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ వుడ్ని రిమూవ్ చేయాలంటే మన కాడికి వచ్చేసరికి పాత స్క్రూ డ్రైవర్ ఒకటి ఉండాలి, లేకపోతే మన నెక్స్ట్ వచ్చేసరికి ఊలు అనేది ఉంటుంది ఊలు అనేది ఉండాలి, లేకపోతే మన యాక్సెప్ట్ బ్లేడ్ ఉంటుంది. యాక్సెప్ట్ బ్లేడ్ తీసుకొని అంచులు మొత్తం నీట్గా చెక్ వేసుకోవాలన్నమాట. చెక్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా చెక్కుకుంటా నిదానంగా చాలా టైం పడుతుంది. నిదానంగా అంచులు మొత్తం నీట్గా రిమూవ్ చేసుకుంటా 1-2 సార్లు పెట్టి చూసుకుంటా సైజ్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది ఒకటి చూసుకోవాలి. నిదానంగా మొత్తం ఒకటేసారి ఎక్కువ చెక్ వేయకూడదు. కొంచెం అనేది చెక్కుంటా ఉంటేనే మనకి కరెక్ట్గా అనేది పిడి అనేది గట్టిగా అనేది పట్టుకోవడం అయితే అవుతుంది అనమాట. ఒకటేసారి ఎక్కువ మందంలో కొట్టేసామనుకో తర్వాత లూజ్ అయిపోతే మళ్ళీ తర్వాత మన క్లాత్ చుట్టుకోవటం, మళ్ళీ కొన్ని రోజులకి ఊడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి కొంచెం నిదానంగా అనేది అంచులు అనేది చెక్కుకోవాలి. చెక్కుకున్న తర్వాత ఓకే ఇది ఎక్కేసిద్ది అనుకున్నప్పుడు మనం విడిగా ఎంసీలు అనేది కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. అందుబాటులో లేకపోతే ఒక పలసాటి క్లాత్ ఒకటి తీసుకొని మనం జస్ట్ 4-5 రౌండ్లు వేసేసుకొని 4-5 రౌండ్లు వేసుకున్న తర్వాత మనం పెట్టుకొని మనం నీట్గా అనేది వుడ్ని మాత్రం నీట్గా కొడితే మాత్రం దానికి పిడి అనేది సెట్ అవుతుంది అనమాట. కాదు కొంత టైం పడుతుంది. నాకే సుమారు 10 నిమిషాల పైన పట్టింది ఇది మొత్తం పిడేయటానికి. నిదానంగా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఒకటేసారి ఎక్కువ కానీ చెక్కేస్తే తర్వాత లూజ్ అయిపోద్ది అనమాట. కాబట్టి కొంచెం అనేది చెక్కుకుంటే మనకి ఈజీగా అనేది మళ్ళీ రిమూవ్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అనేది చెక్కాలన్నమాట. నీట్గా అంచులు అనేది చెక్కుకొని పిడి అనేది బిగించుకోవాలి. కొద్దిసేపులో ఏదైనా సాంగ్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంచులు మొత్తం నీటికి చెక్కుకొని ఒక క్లాత్ అనేది పల్సర్ క్లాత్ అనేది ఎక్కించుకొని ఒకసారి కొట్టి చూద్దాం. అయినా కూడా ఎక్కకపోతే మళ్ళీ కొంచెం చెప్పుకోవాలన్నమాట. ఇది ఒకటేసారి ఎక్కువ చెక్కుకొని కొట్టేదైతే కాదు, గమనించగలరు. అలా కొడితే మళ్ళీ పిడిపోతుంది. పిడి మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ కొత్త పిడి తెచ్చుకోవాలి. ఆ పిడిని సెట్ చేయాలంటే కొంత కష్టం అయిపోద్ది అనమాట. మళ్ళీ కొంత అంచులు అనేది చెప్పుకొని ఫైనల్గా క్లాత్ అనేది పలసంగా చుట్టుకొని హ్యామర్తో అనేది అంచులు ఆ 4 మూలల అన్ని సైడ్లు కొట్టుకుంటా ఉంటే క్లాత్ అనేది పిడి అనేది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంచులు బయటకు వస్తుంది. క్లాత్ కానీ ఏదన్నా వుడ్ ఎక్స్ట్రా పీసెస్ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ బ్లేడు ఏదైనా చాక్ అనేది తీసుకొని అంచులు నీట్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం చైన్ అనేది సెట్ చేసుకోవాలి. పైన వైట్ కలర్ ప్లాస్టిక్ వాషర్ అనేది పెట్టుకొని పైన చైన్ అనేది పెట్టుకొని దానిపైన వాషర్ పెట్టుకొని నట్ అనేది రెడ్ కలర్ది అనేది చాలా టైం పట్టింది నాకు. కొద్దిగా నిదానంగా అనేది పెట్టుకుంటే మన చెక్క అనేది వాటర్ బాగా నానకుండా ఎమ్మటినే ఇది అయిపోకుండా రెడ్ కలర్ది అనేది ఉంటుంది ప్రొటెక్షన్. రెడ్ కలర్ వైట్ కలర్ క్యాప్ చైన్ పెట్టేసుకుని నట్ అనేది టైట్ చేసేసుకుంటే మనకి పత్రానికి పిడి అనేది వేయటం రెడీ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.